నక్క మాటలకి తెలివి తెచ్చుకున్న ఆ కాకులు అవి నిదానంగా ఆలోచించాయి. బలంతో కాదు, బుద్ధితోనే సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. వాటి నివాసానికి దగ్గర్లోనే ఒక అందమైన రాజకుమార్తె ఉద్యానవనం ఉంది. ఒకరోజు రాజకుమార్తె తన చెలికత్తెలతో కలిసి కోనేటిలో సరదాగా స్నానం చేస్తోంది. ఇదే మంచి అవకాశం అని అనుకున్న మగకాకి ఒక్కసారిగా దూసుకెళ్లి ఆమె కంఠహారాన్ని ముక్కుతో పట్టుకుని పైకెగిరింది. ఇది చూసిన రాజభటులు ఆశ్చర్యపోయి కాకిని వెంటాడారు. కాని కాకి వారికి చిక్కకుండా నెమ్మదిగా ఎగురుతూ ముందుకు తీసుకెళ్ళింది. చూస్తూ చూస్తూ ఆ కంఠహారాన్ని పాము పుట్టలో వేసింది. అది గమనించిన రాజభటులు పుట్టను తవ్వి పామును చంపి కంఠహారాన్ని తిరిగి తీసుకున్నారు. ఇలా తెలివైన ఉపాయంతో కాకులు తమ సమస్యను సులభంగా పరిష్కరించుకున్నాయి. పిల్లలు, గుర్తుంచుకోండి, బలం కన్నా బుద్ధి గొప్పది. బుద్ధితో ఆలోచిస్తే పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా మారిపోతాయి. ఎలా అంటే, చిన్న కుందేలు పెద్ద సింహాన్ని ఎలా ఓడించిందో ఇప్పుడు చూద్దాం. ఒక అడవిలో రౌద్రసింహ అనే చాలా బలమైన సింహం ఉండేది. తనకంటే బలమైనది ఎవ్వరూ లేరని గర్వంతో అడవిలోని జంతువులన్నిటినీ భయపెట్టేది. సింహం కనపడకుంటే చాలు జంతువులన్నీ ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయేవి. మనమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. రోజుకి ఒక జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్దాం. వేటాడకుండా ఆహారం వస్తుందనుకుని సింహం కూడా ఒప్పుకుంది. కొన్ని రోజులు అలాగే సాగింది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అని నిదానంగా, ఉద్దేశపూర్వకంగా, ఆలస్యంగా సింహం దగ్గరకు వచ్చింది. ఆకలితో ఉన్న సింహం గర్జిస్తూ, ఎందుకింత ఆలస్యం చేశావు? మహారాజా, దారిలో ఇంకొక సింహం నన్ను అడ్డగించింది. తానే అసలు రాజా అని చెప్తుంది. ఇది విన్న సింహం కోపంతో మండిపడి, పద, ఆ సింహం ఎక్కడుందో చూపించు. కుందేలు సింహాన్ని ఒక పాడుబడ్డ బావి దగ్గరకు తీసుకెళ్లి సింహం బావిలోకి తొంగి చూసి నీటిలో తన నీడను చూసి అదే శత్రువు అనుకొని గర్జిస్తూ బావిలోకి దూకింది. తెలివైన కుందేలు సంతోషంగా వెళ్ళిపోయింది. జంతువులన్నీ కుందేలును మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి అడవిలో అందరూ హాయిగా జీవించారు.